గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఏఎండీ. రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్తోంది ఏఎండీ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాల వరకు కురిసే ఛాన్సులు ఉన్నాయని చెప్తోంది. యూపీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతోంది. ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు, అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వరద ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతూ ఉండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ పేర్కొంది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న దేశంలోని మధ్య, తూర్పు, పశ్చిమ ప్రాంతాల ప్రజలను ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. ఋతుపవనాలు బలపడటం వల్ల ఈ వర్షాలు కావడంతో వరదలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. దీంతో రవాణా మౌలిక సదుపాయాలు కూడా తీవ్ర అంతరాయాలు తలెత్తే అవకాశం ఉందని కూడా పేర్కొంది ఐఎండీ. తూర్పు మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, గుజరాత్లో శుక్రవారం అతిగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంటోంది. కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో జూన్ 25 వరకు అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 20 నుంచి 23 తేదీల మధ్య గుజరాత్, మహారాష్ట్రలో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వర్షపాతం నమోదు కానుంది. ఈ వర్షాలతో పాటు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లో జూన్ 20 నుంచి 25వ తేదీ వరకు, అలాగే తూర్పు, పశ్చిమ యూపీల్లో జూన్ 20 నుంచి 21 వరకు, తూర్పు రాజస్థాన్లోని జూన్ 20 నుంచి 23వ తేదీల మధ్య, అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో జూన్ 21 నుంచి 25వ తేదీ వరకు అతి భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఖచ్చితంగా అంచనా వేస్తోంది. అలాగే అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఇతర ఈశాన్య ప్రాంతాల్లో జూన్ 20 నుంచి 25 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో రాబోయే 7 రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమల్లో వర్షం కురిసే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. ఈదురుగాలుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వివరించింది. కేరళలో జూన్ 22 నుంచి 25 వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెప్తోంది. అలాగే భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. కోస్తా కర్ణాటకలో జూన్ 21 నుంచి 25 వరకు భారీగా వర్షాలు పడతాయి. జూన్ 20 నుంచి 25 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో శుక్రవారం, శనివారం ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెప్పుకొస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శిల్ప మరిన్ని వివరాలు వెల్లడించబోతున్నారు. శిల్ప, చెప్పండి, ముఖ్యంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు పడబోతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? దేశవ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు ఈశాన్య జిల్లాలో ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా ఒకవైపు చెప్పుకొచ్చింది. ఢిల్లీ, పంజాబ్, అటు నార్త్ స్టేట్ లో, ఉత్తరప్రదేశ్, ఈ స్టేట్ లో కూడా ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే కేరళలో అత్యంత భారీ వర్షాలు వచ్చాయి. అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. అలాంటి దీని ఇప్పుడు కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పింది. ఎందుకంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి తొందరగా ప్రవేశించాయి. అనుకూల పరిస్థితులతో భారతదేశ వ్యాప్తంగా కూడా విస్తరించాయి. దీంతో వర్షం కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంచనాలకు మించి ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్పింది. ఈసారి అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేందుకు కూడా ఆస్కారం ఉన్నట్టు కూడా ఒకవైపు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఒకవైపు ప్రకటనలు చెప్పింది. అందులో భాగంగా రానున్న 5 రోజుల పాటు ఇటు భారతదేశంలోని ఈశాన్య కావచ్చు, అదేవిధంగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అత్యంత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. వరద ముప్పు అయితే ఖచ్చితంగా ఉంటున్నట్టు కూడా
చెప్పడంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా ఏవైతే ప్రాజెక్ట్స్ కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, అక్కడ వాటర్ అనేవి ఎక్కడ గేట్స్ ఓపెన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు ఎక్కువగా వచ్చే ప్రభావం ఉంటుందని కూడా చెప్తుంది. ఇటు తెలంగాణలో సైతం కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒకవైపు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఇటు దక్షిణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇప్పటికే ఇప్పటికీ ఉత్తర భారతదేశం వ్యాప్తంగా కూడా విస్తరించబోతుంది. చాలా చురుగ్గా కదులుతున్న వాటితో పాటు ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. వీటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అన్ని రాష్ట్రాల పైన ఉంటుంది. ఈసారి వర్షాకాలం ముందుగానే స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా ఉంటది. వర్షంతో పాటు ఈదుగాల ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగానే మాన్సూన్ టీమ్స్ ని ఎక్కడికెక్కడికి రంగంలోకి దింపాలి. 24/7 వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరికలు జారీ చేసింది. ఒక్కసారిగా ముందస్తుగానే చర్యలు తీసుకుంటే అది వచ్చినా కూడా అధిగమించడానికి అవకాశం ఉంటదంటూ కూడా ఇప్పటికే ఖచ్చితంగా చర్యలు తీసుకుని రానున్న 5 రోజుల పాటు ఒకవైపు అల్పపీడనం తోడు ఋతుపవనాలు చురుగ్గా కలుగుతాయి. వీటి ఎఫెక్ట్ తో అత్యంత భారీ వర్షాలతో పాటు వరద ముప్పు కూడా ఉండే అవకాశం ఉండడంతో ఎక్కడెక్కడ వరద ముప్పు ఉంటే వాటినన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేసి అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటినన్నింటినీ కూడా చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులకు కూడా ఆదేశించారు. దీంతో ఒకవైపు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై గతంలో విజయవాడ వరదలు కూడా చూసాం. సో అలాంటివి రాకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త మాన్సూన్ టీమ్స్ కూడా రంగం చేశారు. ఈసారి ఎస్పెషల్లీ హైదరాబాద్ లో హైడ్రా టీమ్స్ ని సైతం రంగంలోకి దింపారు. ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఎక్కడికక్కడ రంగంలోకి దిగి ప్రతి వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ఇంకోవైపు వరద ప్రాంతాలు ఎక్కడెక్కడ వాటినన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పునర్వాస కేంద్రాలను అలాట్ చేయడం, వీటినన్నింటిని కూడా ముందుగానే వాళ్ళు మొత్తం కూడా ఒక పకడ్బందీగా తీసుకున్నారు. ఎక్కడికక్కడికి సమీక్ష సమావేశం. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది చెప్పండి. తెలంగాణలో ఏమైనా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఈ మేరకు అధికారులు ఏమైనా తగు చర్యలు తీసుకునే ఏర్పాట్లలో ఉన్నారా? మీ దగ్గర సమాచారం రైట్ ఖచ్చితంగా ఇటు తెలంగాణలో ఒక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాల పైన ఉంటదంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 3 రోజుల వరకు కొంచెం చెదురుమదురు వర్షాలు వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు పడి ఇప్పటికే ఋతుపవనాలు విస్తరించి అవి ఇంకా పుంజుకునే అవకాశం ఉండడంతో వచ్చే 5 రోజుల పాటు అనంతరం ఎక్కువగా వర్షాలు ఉంటాయని కూడా ఒక అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ ఎండింగ్ వరకు కూడా మొత్తం నైరుతి ఋతుపవనం పూర్తి స్థాయిలో విస్తరించి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు పడతాయంటే ఇప్పటికి అంచనాలకు సంబంధించినటువంటి రైతులకు కావచ్చు అందరూ కూడా ఎప్పటికప్పటికి వాళ్ళకు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మొత్తం మీద రానున్న 5 రోజుల పాటు ఇటు భారతదేశ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు నమోదైతే అంటూ కూడా ఒకవైపు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంకోవైపు తెలంగాణలో కూడా రానున్న 3 రోజుల తర్వాత ఏదైతే 5 రోజులు ఈ నెల 31 లోపు విస్తారంగా వర్షాలు పడి ఒకవైపు రైతులకు కూడా అనుకూలంగా ఉండదంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేసి ఇంకోవైపు వీటిని దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులు కూడా సర్వం సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరుపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న 2 నుంచి 3 రోజులు అని చెప్పి మనకి వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. దీని గురించి తీర ప్రాంత ప్రజలు కూడా మరింత లోతట్టు ప్రాంత ప్రజలు వీరందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించే నేపథ్యం ఉంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.